ఉద్దేశంలో మీరు అన్నారు కదా ఇప్పుడు మారల్‌గా ఇది రైట్, రాంగ్ అని మొత్తం దేశంలో అందరికీ అర్థమైందని. బట్ అగైన్ ఇనీషియల్‌గా అందరూ రెస్పాండ్ అయ్యి ఉండరు. లైక్ వెరీ ఫ్యూ పీపుల్ లైక్ యూ బహుశా కొంచెం వాయిస్ చేసి ఉంటారు డిసెంట్‌ని. అందరిలోకి ఎలా వెళ్ళింది అది? అంటే చూసి చూసి ఆల్మోస్ట్ 22 మంత్స్, 24 మంత్స్ ఉండింది కదా! ఇది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. 78లో ఇందిరాగాంధీ గారు మళ్ళీ పార్టీ చీలికొచ్చింది. ఆవిడ ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ వచ్చి ఇందిరా కాంగ్రెస్ అని వచ్చింది. ఆమె కాంగ్రెస్ మీద మిగిలింది. అప్పటిదాకా ఆవు దూడ చిహ్నం. ఒకప్పుడు కాడి జోడెద్దులు ఉండేది కాంగ్రెస్కి, తర్వాత ఆవు దూడ పెట్టారు. 78లో వచ్చిన తర్వాత ఈ చెయ్యిని పెట్టారు సింబల్గా. ప్రకాశం జిల్లా అనుకుంటాను ఒంగోలు లోపల ఎవరో జర్నలిస్టులు ఒక ఆర్డినరీ ఇల్లిటరేట్ మహిళని, ఒక ఫామ్ లేబర్, ఒక కార్మికురాలు, ఆవిడని గుర్తేంటమ్మా ఇందిరమ్మది అంటే చెయ్యి గుర్తని చెప్పారు. అంటే మనకి సమాజంలో అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ కొన్ని విపరీతంగా వెళ్ళిపోతాయి. మారుమూల చివరి మనిషి కూడా వెళ్ళిపోతాయి. అట్లాగే ఉదాహరణకి మీరు మొన్ననే కుంభమేళా చూశారు. అది సరే, కుంభమేళా రిలీజియన్ స్పిరిచువలిజం పక్కన పెట్టాడు. ఇవాళ అంటే సోషల్ మీడియా, టీవీ వగేరా ఉన్నాయి. 12 ఏళ్ల క్రితం జరిగినా 24 ఏళ్ల క్రితం జరిగినా కూడా కోట్ల మంది వచ్చేవాళ్ళు. ఎవరు చెప్పారు వాళ్ళకి? మిగతా పక్కన పెట్టండి. అసలు కమ్యూనికేషన్ ఛాలెంజ్. ఇన్ని కోట్ల మంది గ్రామీణులు, మారుమూల ప్రాంతాల్లో నిరుపేదలు, అక్షరజ్ఞానం లేని వాళ్ళకి ఫలానా టైంలో ఫలానా చోటికి వెళ్ళాలని చెప్పి ఎలా తెలిసింది? కాబట్టి ఈ దేశంలో ఏంటంటే ట్రెడిషనల్ కమ్యూనికేషన్ ఛానల్స్ బై వర్డ్ ఆఫ్ మౌత్ మనకు తెలియంది, మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా అన్నీ వెళ్తే అంటలా, జ్ఞానం వెళుతుందని అంటలా, బట్ కమ్యూనికేషన్ ఫ్లోస్ వెరీ వెరీ పవర్ఫుల్. సో లేకపోతే ఎమర్జెన్సీలో అసలు ప్రతి గ్రామంలో ప్రతి మనిషి ఒకే రకంగా ఎలా స్పందించాడు. దక్షిణాదినేమో ఎమర్జెన్సీ వల్ల డిసిప్లిన్ పెరిగింది, పనులు బాగా జరిగినాయి అనే ఫీలింగ్ ఉంది, కానీ పెద్దగా జైళ్ళలో పెట్టారు, మమ్మల్ని కొట్టారనే ఫీలింగ్ లేదు. కాబట్టి ఇక్కడేమో పూర్తిగా ఆవిడని సమర్థించారు. ఉత్తరాదినేమో నాస్బందీ, మంచి ఉద్దేశంతో ఫ్యామిలీ ప్లాన్ కనుకుంటే బలవంతంగా మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయటం ఇలాంటివన్నీ జరిగినాయి. టర్క్మెన్ గేట్ దగ్గర ఈ దుర్మార్గాలు జరిగినాయి. అక్కడ దానికి స్పందన. కాబట్టి పబ్లిక్ కమ్యూనికేషన్ అన్నది ఇట్స్ మచ్ మోర్ సటిల్. మనలాంటి దేశంలో చాలా సాంప్రదాయబద్ధమైన దేశం ఇది. అంచేత సొసైటీలో దేర్ ఆర్ మెనీ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బియాండ్ ద నార్మల్. దేవకట్ గారు ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ చేశారు. ఐ డోంట్ నో ఇఫ్ యు గాట్ ఎ ఛాన్స్ టు సీ దట్. అది లూజ్లీ బేస్డ్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ఆర్ ఆన్ దేర్ జర్నీ, వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్నప్పటి నుంచి ఆల్ ఆఫ్ దాట్. థింక్ ఎమర్జెన్సీని కూడా దానిలో చూపించారు. సో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్, వాళ్ళిద్దరు ఆనాడు యూత్ కాంగ్రెస్ నాయకులు, కరెక్ట్, ఒకే పార్టీలో సంజయ్ గాంధీ బ్రిగేడ్ వాళ్ళంతా. కరెక్ట్ అదే చూపించారు. ఎంతవరకు అదే యాక్యురేటో ఐ ఆనెస్ట్లీ డోంట్ నో. ఐఎమ్ షూర్ దట్ దేవకట్ గారు వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు దానిలో. బట్ ఆ వాసెక్టమీ నస్బందీ చెప్పారో మీరు, దాంట్లో దే షో దట్ ది రోల్ ప్లేడ్ బై వైఎస్ఆర్, షోయింగ్ దట్ వైఎస్ఆర్ ఆయన డాక్టర్గా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. సో హీ టుక్ దట్ పొజిషన్ వేర్ చేయాల్సి వచ్చినా కూడా ఊరికే రాసేసేవారట, ఆయన చేసేసాము అని చూపించారు కానీ చేయలేదు. బట్ హౌ ప్రివిలెంట్ వాజ్ దిస్? అంటే ఇప్పుడు ఇది దక్షిణాదిన లేదు. దక్షిణాదిన అప్పుడు అవునాడు వెంకటరావు గారు ముఖ్యమంత్రి ఉండేవారు. నేను ఒక స్టూడెంట్గా వ్యతిరేకం, ఎందుకంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకం. వెంకటరావు గారి తర్వాత నాకు చాలా సన్నిహితంగా తెలుసు. నా దృష్టిలో ఆయన ఆంధ్రప్రదేశ్కి అతి గొప్ప ముఖ్యమంత్రి. దక్షిణాదిన అట్లా జరగలేదు. ఓకే, దక్షిణాదిన ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేశారు తప్పితే క్రూరంగా చేయడం కానీ, దుర్మార్గంగా చేయడం కానీ అలాంటివి జరగదు. అందుకనే ప్రజలు ఆదరించారు. దక్షిణాదిన 1977 ఎన్నికల్లో కావచ్చు, తర్వాత 78లో మళ్ళీ ఇందిరా కాంగ్రెస్కి మన రాష్ట్రంలో అధికారం రావడం కావచ్చు. దక్షిణాదిన రావడానికి కారణం ఇక్కడ ఎమర్జెన్సీ వల్ల ప్రజలు మరీ ఎనార్కీ స్థానంలో, అరాచకత్వం స్థానంలో కొంచెం క్రమశిక్షణ ఉంది, ఆఫీసుల్లో పనులు జరుగుతున్నాయి. ఉదాహరణకి అధికారులని కంపల్సరీ రిటైర్మెంట్ చేయించారు. దక్షిణాదిన నిజంగా ఎవరినైతే పంపించేవాళ్ళో ఇళ్ళకి, ఎవరు అసమర్థులు, ఎవరు అవినీతి పనులు వాళ్ళని ఇళ్ళకి పంపించారు. అంటే వచ్చిన అధికారం నియంతృత్వ అధికారమైనా కూడా దాన్ని ప్రజలు అసలు మంచి కోసం ఉపయోగించారు. ఉత్తరాదిన చాలా చోట్ల పార్టీ ప్రయోజనాలు, పక్షపాతాలు అలా ఉపయోగించారు. కాబట్టి అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశారా లేదా అన్నది కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలకు పెద్ద ఇప్పుడు నేను ఆనాడు ప్రజాస్వామ్య స్పృహ అంటున్నాను, ప్రజాస్వామ్య స్పృహ కాదు, ఒక ఇమోషన్తో, ఒక మోరల్ సెచ్తో చేశారు. ప్రజాస్వామ్య స్పృహ కాదు. లేకపోతే అదే ప్రజలు మళ్ళీ 84లో ఇందిరాగాంధీ గారికి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. కరెక్ట్. ఆనాడు మాకు అర్థం కాదు. ఆనాడు డెమోక్రాటిక్ రెవల్యూషన్ అనుకున్నాం. రెవల్యూషన్ కాదు అది, ఒక ఇమోషనల్ సర్చ్. రైట్ అండ్ రాంగ్ అన్న ఫీలింగ్ వస్తే ఈ ప్రజలు ఒక ప్రభుత్వం ఆ స్థాయి దాకా తీసుకెళ్తే ప్రజలు రెస్పాండ్ అవుతారు. ఇది వెరీ ఇండియన్. ఇది యువర్ నెక్స్ట్ మూవ్ సార్.
మధ్య మధ్యలో ఎక్కడికి వెళ్తాం కూడా ఎక్కడున్నా తెలియట్లేదు. కూడా మర్చిపోయాను. విల్ సీ వేర్ ఇట్ గోస్, వేర్ ఇట్ Ah. లీడ్స్. సరే ఊరికే క్యాజువల్ చెప్తాం అంతే. I thought you'll do that because I think the next one was about that. Castling is a very unique move in chess. మీరు కూడా ఒక విధంగా చేశారు అది. MBBS మెడిసిన్ చేస్తూ సడన్ గా యూ క్యాస్టిల్డ్ ఇంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ UPSC. సో పర్ఫెక్ట్, రైట్ టైమింగ్. అది మీరు అన్నట్టుగా ఎమర్జెన్సీ ప్లేడ్ బిగ్ రోల్ ఇన్ దట్, ఆర్ ఆ పరిస్థితులు మీ సీనియర్స్ చెప్పడం? అసలు ఎమర్జెన్సీ లేకపోతే నా జీవితం మారేది. Hmm. ఇంకా బహుశా నేను పబ్లిక్ హెల్త్లో ఉండేవాడిని. నాకు డీప్లీ కన్సర్న్డ్ అబౌట్, ఎందుకంటే వైద్య వృత్తిలో చాలా కాలం ఉంటాం కాబట్టి, 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదువుతాం కాబట్టి మనిషి జీవితం ఏంటో అర్థమవుతుంది. రైట్. ఎంత వేదన పడుతున్నారో, ఎంత ఆరోగ్యం లేకుండా ఉందో. నన్ను బాగా ప్రభావితం చేసిన వాళ్ళు ఒక ఆయన రజనీకాంత్ అరోలి అని చెప్పని, మహారాష్ట్రలో జామ్ఖేడ్లో ఆయన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఆయన భార్య బేబెల్ అరోలి, ఇద్దరు అప్పటి భార్య కాకపోవచ్చు, తర్వాత పెళ్ళి ఉంటుంది. వాళ్ళు MBBS చేసిన తర్వాత అమెరికా వెళ్ళి జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో ఆయనేమో జనరల్ సర్జరీ, ఆవిడేమో ఆబ్స్ట్రిక్స్ గైనకాలజీ చేసి ఒక మారుమూల వాళ్ళ గ్రామానికి వెళ్ళారు. జామ్ఖేడ్ అని చెప్పని చిన్న గ్రామం, ఒక తాలూకా పట్టణం ఆ రోజుల్లో. అక్కడికి వెళ్ళి గొప్ప ఆరోగ్య వ్యవస్థని మొత్తం ఆ తాలూకా 100-200 గ్రామాలకు మొత్తానికి అందేట్టుగా తక్కువ ఖర్చుతో మామూలు గ్రామీణ మహిళల్ని ట్రైన్ చేసి ఏం చేయాలో అని చూపెట్టాడు. నేను అక్కడికి వెళ్ళాను. నాకు ఉన్నది మెంటార్స్. నాకు బహుశా నేను అలాంటివి చేస్తుండేవాడిని. దానికి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళడం, ఈ దేశంలో ఆరోగ్యాన్ని అందించి ఏర్పాటు చేయడం. ఎమర్జెన్సీ నా జీవిత గమ్యాన్ని, క్యాస్టిల్ చేసింది. ఈ ప్రజాస్వామ్యము, దేశ భవిష్యత్తు, రైట్. దాని మీద. అండ్ ఇప్పుడైతే ఫ్రమ్ వాట్ వి నో చాలా ప్రిపరేషన్ చేస్తున్నారు స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు UPSC. ఐ సీన్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ మీరు చెప్పారు that మీరు అంతగా ప్రిపేర్ అవ్వలేదని. నేను ఆల్మోస్ట్ ఐ వాక్డ్ ఇంటూ ఇట్. ఊరికే వెళ్ళి రాశారు. ఎందుకంటే అప్పటిదాకా నేను ప్రపంచాన్ని గురించి బాగా విపరీతంగా పరిశీలిస్తున్నాను. BBC కావచ్చు, న్యూస్ పేపర్లు రోజుకు 7-8 పేపర్లు చదివేవాడిని. ప్రతి పుస్తకం చదివేవాడిని, భారతదేశాన్ని గురించి కానీ ప్రపంచాన్ని గురించి కానీ. కాబట్టి ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ వితౌట్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. ఈ దేశం గురించి తపన కాబట్టి పొద్దున్న సాయం దాకా ఇదే తపన. కాబట్టి నాకు పొలిటికల్ సైన్స్లో పొలిటికల్ థాట్ చదవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్లేటో ఏం చెప్పాడు, అరిస్టాటిల్ ఏం చెప్పాడు, ఇలాంటివి తెలుసుకోవడం తప్పితే యాక్చువల్గా పాలిటీ ఏంటన్నది ఐ వాజ్ వెరీ వెరీ ఫెమిలియర్. కాన్స్టిట్యూషన్ ఏమిటి, డెమోక్రాటిక్ సిస్టమ్ ఏంటి, వేరియస్ మోడల్స్ ఏమిటి, ప్రపంచంలో ఏం జరుగుతుందో వెరీ వెరీ ఫెమిలియర్. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకున్నాను. నేను పుస్తకం కొనుక్కున్నాను, పామర్ పర్కిన్స్ అని. చదవాలా, నాకు అవసరం లేకపోయింది. ఐ యాక్చువల్లీ డిడ్ నాట్ రీడ్ ద బుక్, ఓపెన్ చేయాల. హిస్టరీ చదవాల్సి వచ్చింది, ఇంకా తెలుసుకోవాలి కాబట్టి పెద్దగా స్ట్రెస్ ఏం లేదు. అది కూడా చదివింది కూడా సరదాగా జ్ఞానతృష్ణతో జరిగింది. నాకు అది అందుకని నన్ను ఎవరిని అడుగుతుంటారు, టిప్స్ ఏం లేవా, నన్ను మీరు అనుకరించబోకండి, ఇట్స్ నాట్ రెప్లికబుల్. బేసికల్ అవుట్లయర్ మీరు. అంటే మెనీ వేస్ ఐ వాజ్ ప్రిపేర్డ్. ఉదాహరణకి అకాడమీలో చేరిన తర్వాత రాజమోహన్ గాంధీ గారు వచ్చారు. చాలామంది ప్రసిద్ధులు వచ్చి ఇంటరాక్ట్ అవుతారు. ఇకే బ్రిలియంట్ స్పీచ్. ఇప్పుడు వివరాలు గుర్తులేవు నాకు, బట్ ఆయన రాజమోహన్ గాంధీ తర్వాత కూడా నాకు మంచి పరిచయం. ఆయన గాంధీ గారు మనవడు, ఆయన దేవదాస్ గాంధీ కొడుకు. ఒక ఫ్రెండ్ నవతేజ్ సర్నా అని అమెరికన్ అంబాసిడర్గా చేశాడు తర్వాత ఫారిన్ సర్వీస్. నాకు చాలా ఆప్తమిత్రుడు. నవతేజ్ నేను ఒక లాంచ్లో కూర్చొని మాట్లాడుతున్నాం. నవతేజ్ నాతో అన్నాడు, జైప్రి నాకు కళ్ళనీళ్ళు తిరిగినాయి ఆయన స్పీచ్ విని, ఎంత మూవింగ్గా ఉందన్నాడు. బాగా మాట్లాడాడు ఆయన, కానీ నాకు అన్యూజువల్గా అనిపించలే, నార్మలే అది. నవతేజ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఆయన బ్రహ్మాండంగా మాట్లాడాడు, కానీ మనందరికీ తెలిసిన విషయాలే. ఐఎమ్ సర్ప్రైజ్, నేను ఎప్పుడు ఆలోచించలేదు జేపీ దీని గురించి అన్నాడు. మరి ఎట్లా ఐఏఎస్కి వచ్చావు అన్నాను. నేను ఒక అధికారి కొడుకుని, ఢిల్లీలో పెరిగాను, నార్మల్గా సర్వీస్లో చేరడం అని చెప్పనేది ఒక నార్మల్, అది న్యాచురల్ ప్రోగ్రెషన్, పరీక్షలు రాయడం చెప్పని. నేనేమో దేశం పట్ల పడినంత మథనపడి బాధతో కసితో ఈ నిర్ణయం తీసుకునేవాడిని. ఐ వాజ్ షాక్డ్, అంటే ఇలా కూడా చేరతారా ఈ సర్వీసుల్లో అని చెప్పని. సో అందుకంటే మామూలుగా ఏంటంటే కెరీర్ కోసం 190 మంది. నేను ఏనాడు కెరీర్ అనుకోలేదు, అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. ఎప్పుడన్నా మధ్యలో అనిపించింది సార్, మెడిసిన్ మీద 5 సంవత్సరాలు స్పెండ్ చేసిన తర్వాత సడన్గా దీనిలోకి వచ్చేసారు, అంత చదివిందంతా కూడా మరి ఎక్కడ పని చేయలేకపోయారు దాంట్లో, ఆ ఫీల్డ్లో అని? నేను నిజాయితీగా చెప్తున్నాను, బహుశా డాక్టర్గా ప్రాక్టీస్ చేయకపోవచ్చు, కానీ వైద్య ఆరోగ్య రంగంలో ఏ డాక్టర్కి తక్కువ కాకుండా నేను దేశంలో ఇప్పటికే చేశాను, ఇంకా చాలా చేయాల్సింది. రైట్. కాబట్టి నాలెడ్జ్ వృధా కాదు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా 1-2 సార్లు నోస్టాలజీ అనిపిస్తుంది, లాస్ అనిపించదు. పోతున్న ప్రాణాన్ని కాపాడుతున్న ఆనందాన్ని నేను చూశాను.
ఒక రోజున ఎవరో ఒక డాక్టర్ పొరపాటున భోజనం చేశారో లేదో పట్టించుకోకుండా ఇన్సులిన్ ఇస్తే ఆ పేషెంట్ హైపోగ్లైసెమిక్ కోమా అంటారు. అంటే మీకు బ్లడ్ గ్లూకోజ్ తగ్గిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇది తర్వాత తెలిసింది నాకు. నా పేషెంట్ కాదు, నా వార్డు కాదు. మధ్యాహ్నం 2 గంటలు ఒక నర్స్, యంగ్ నర్స్ సగం పరిగెడుతూ భయపడుతూ వచ్చి డాక్టర్, నేను ఆ దారిలో వెళుతుంటే డాక్టర్ పేషెంట్ క్రిటికల్గా ఉంది మీరు రండి అంటే కొంచెం సందేహించాను. ఎందుకంటే ఈ ఎటికెట్ కాదు, మన పేషెంట్ కాకుండా వేరే వార్డులో చూడడం కరెక్ట్ కాదు. కానీ పేషెంట్ క్రిటికల్గా ఉందంటే ఇట్స్ మై డ్యూటీ. వెళ్ళాను. అది హిస్టరీ తీసుకుని వెంటనే నేను యూరిన్ కెథెటర్ పెట్టి యూరిన్ తీసి నేనే స్వయంగా కీటోన్ బాడీస్ టెస్ట్ చేసి, ఎందుకంటే అది కోమా ఎక్కువ షుగర్ వల్ల వచ్చిందా లేకపోతే షుగర్ లేకపోవడం వల్ల వచ్చిందా అని చెప్పి నేను తెలుసుకోవాలి. కీటోన్ బాడీస్ లేవని తెలుసుకుని వెంటనే హైపర్టానిక్ గ్లూకోజ్ని ఇంజెక్ట్ చేశాను. ఇదంతా 3-4 నిమిషాలు పట్టింది. వార్డ్ అంతా జనరల్ వార్డ్, అది వార్డ్ అంతా చూస్తున్నారు. ఈ కేసు ఏంటంటే హైపోగ్లైసెమిక్ కోమా అయితే మీరు ఆ గ్లూకోజ్ ఇంజెక్ట్ చేయగానే పేషెంట్ మంత్రం వేసినట్టుగా లేచి కూర్చుంటారు. అట్లాగే అండి. ఆ వార్డ్ అంతా కూడా చప్పట్లు కొట్టేశారు. సో ఆ పేషెంట్ ప్రాణాలు పోతుంటే కాపాడడంలో ఉన్న మజా ఉందే, అది మీకు ఇంకెక్కడ రాదు. అట్లాగే ఒక 24 గంటల్లో ఫైనల్ ఇయర్లో ఉండగా ఈ హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు స్ట్రైక్లో ఉన్నారు ఆ టైంలో. అందుకని ఈ ప్రసూతి వైద్యం లేబర్ రూమ్లో భారం మా మీద పడింది. ఇంటర్న్షిప్ అంటాం. 24 గంటల్లో 12 డెలివరీస్ నేను స్వయంగా చేశాను. అసలు రోజు గడిచింది తెలియదు నాకు. ఆ 12 డెలివరీ అయిన తర్వాత 24 కొంచెం తెరిపి వచ్చిన తర్వాత చూస్తే 24 అవర్స్ అయింది. ఈరోజు మంచినీళ్ళు లేవు, నిద్ర లేదు, దాహం లేదు, భోజనం లేదు, అలా విశ్రాంతి లేదు. సో అగైన్ ఆ బిడ్డని పుట్టించేప్పుడు సాయం చేయటం, ఆ బిడ్డ ఫస్ట్ కుక్క తిప్పుకోవటం, నడవటం, అది ఆ థ్రిల్ ఇంకో రకంగా రాదు. అప్పుడప్పుడు ఆ నోస్టాలజీ అనిపిస్తుంది. అంటే దానిలో అనుమానం లేదు. కానీ ఒక వ్యవస్థను మార్చడం వల్ల వచ్చే ఫలితాలు చాలా ఎక్కువ. మీ వ్యక్తిగతంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఉన్న ఆ కిక్కు మీకు ఒక డీజీపీకి ఉండదు. మీరు కెన్ డూ జస్టిస్ డైరెక్ట్లీ, ఇన్స్టెంట్లీ. ఒక యంగ్ ఆఫీసర్కి ఫీల్డ్ లెవెల్లో ఉన్న కిక్కు ఒక సెక్రటరీ గవర్నమెంట్కో, చీఫ్ సెక్రటరీకో, ప్రధానమంత్రికో ఉండదు. బట్ ఇట్స్ నేచర్ అది వర్క్. అది అర్థం చేసుకోవాలి, అది ఎంజాయ్ చేయాలి. బట్ అల్టిమేట్గా లక్షల మంది జీవితాలను మార్చాలంటే వ్యవస్థలో ఏ మార్పులు కావాలా అని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. సో ఆ నాలెడ్జ్ అంతా ఉపయోగపడుతుంది ప్రతి క్షణం.